కొంచెం దగ్గర నడు అంటే ఉన్నది చెప్పాలి కదా మీరు ఆలోచించారు ఏంటి అసలు అనుకుంటారు సంజయ్ గారి నాయకత్వం, సంజయ్ గారి నాయకత్వం, గెలిపించుకుందాం గెలిపించుకుందాం. ఏదైనా మాట్లాడుతా లోపల మహాలక్ష్మి బయట కనబడతలేదు పెద్ద అటుగా పక్క పంట వస్తుండట 5 నిమిషాలు ఖాళీ ఉన్నాయేమో అవి ఏం దాదాపుగా ఈ 5 సంవత్సరాలలో 30 లక్షల వరకు కంప్లీట్ అయినాయి. ఇప్పుడు 20 లక్షల వరకు 30 లక్షల వరకు కంప్లీట్ అయినాయి. 20 లక్షల వరకు వర్క్ నడుస్తున్నది. తర్వాత ఇప్పుడు ఒక 40 లక్షలు టీఓపీడీసీ సెకండ్ ఫేజ్ 20 లక్షలు, థర్డ్ ఫేజ్ 20 లక్షల రూపాయలతోటి ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేయడానికి వాళ్ళు వచ్చినందుకు సంజయ్ అన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి సంజయ్ అన్న వచ్చినప్పటి నుంచి మాకు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ తను మా వెంట ఉండి మా వెనుకుండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు మరి మమ్మల్ని ప్రోత్సహించారు. ఇంతవరకు ఏ వాటిలో కూడా ఇంతగానో నిధులు పెట్టి పనులు చేసిన వాళ్ళు లేరు. మరి ప్రతిదీ తను మాతో సమానంగా ప్రతిదీ రివ్యూ తీసుకుంటూ ఆఫీసర్లతో కానీ అధికారులతో రివ్యూ తీసుకుంటూ మరి పనులు ఎక్కడికి వచ్చినాయి ఏం కదా అని ఒక వార్డు కౌన్సిలర్కు ఎంత వాటిలో అవగాహన ఉంటుందో అంత అవగాహనతో మరి ఒక ఎమ్మెల్యే గారు పనిచేస్తున్నారంటే తన పనితనానికి నిదర్శనము. మరి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ప్రతి వార్డులో ప్రతి వార్డుకు 80 నుంచి 100 ఇళ్ళు డబుల్ బెడ్రూమ్ కూడా ఇల్లు ఇచ్చారు. ఏ నియోజకవర్గంలో జగిత్యాల జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత 4500 ఇల్లు నిర్మించింది. మరి ఆ ఘనత సంజయ్ అన్న గారికి వస్తుంది. మరి ఇప్పుడు దానికి కూడా పెండింగ్ ఉన్న నిధుల కోసం మరి ఈ ప్రభుత్వంతో రేవంత్ రెడ్డి గారితో పనిచేస్తూ అక్కడికి అవసరమైన 35 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు కూడా తీసుకొచ్చి ఇప్పుడు పనులు కంప్లీట్ చేస్తున్నారు. ఒక నెల లోపల మరి అందరూ ఇళ్ళకు పోయి అక్కడ ఉండే సౌలత్ కూడా అయిపోతుంది కాబట్టి మరి అందరూ కూడా వెళ్ళొచ్చు. మరి ఇప్పుడు ఇక్కడ నుంచి తిప్పన్నపేట వరకు మరి 4 లైన్ రోడ్ కోసం కూడా మరి ఎంపీ అరవింద్ గారితో కలిసి మొన్న వెళ్ళి దానికి కోసం కూడా నిధులు అడగడం జరిగింది. బ్లాక్ స్పాట్ రోడ్గా మరి యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి, 4 లైన్ ఉంటే బాగుంటుందని చెప్పి ఆలోచనతోని వెళ్ళి మరి దానికి కూడా ప్రతిపాదనలకు ఇవ్వడం జరిగింది. మరి అభివృద్ధిలో మాతోని వెన్నంటుండి మమ్మల్ని ప్రోత్సహిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న సంజయ్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి అవకాశం ఇచ్చిన నన్ను ఆహ్వానించిన కోరగంగమ్మలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గౌరవ ఎమ్మెల్యే గారు జగిత్యాల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజల గ్రామాల అభివృద్ధి కొరకు పార్టీలకు ఖచ్చితంగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మద్దతు ప్రకటిస్తూ నిరంతరం ఏదో ఒక సమస్యల మీద వారిని కలుస్తూ ఎన్నో నిధులు తీసుకొస్తున్నారు. మరి
మొన్ననే అరవింద్ గారిని కూడా ఢిల్లీ పోయి కలిసి వారిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారిని కల్పించి ఇప్పుడు ఈ తిప్పనపేట కానీ ఇంకా గోవిందపల్లి ఒక వర్షం పడితే గోవిందపల్లిలో రాకపోకలు బంద్ అయిపోతున్నాయి అటు ఇటు. కాబట్టి అక్కడ కూడా ఒక బ్రిడ్జ్, నర్సింగాపూర్ ఇంకా ఏవైతే అవసరాలు ఉన్నాయో అవసరాలు గుర్తించి వాటిని కంప్లీట్ చేసే దిశగా విధంగా వారు ముందుకెళ్తున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ మరి ఏమైనా ఒక కొత్త వాతావరణాన్ని సృష్టించారు. పార్టీ ఏదైనా కానీ అభివృద్ధి ధ్యేయంగా కాదు. వారు టీఆర్ఎస్కి వెళ్ళి గెలిచినా కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఎన్నికలప్పుడే పార్టీలు కానీ ఇప్పుడు ఏ పార్టీ లేవు. జగిత్యాల పట్టణం మరి ఈ ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తున్నారు. వారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నాను. 32 వార్డుకి మరి భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి, అట్లాగే మాజీ చైర్మన్ గిరినాభూషణం గారికి, మరి వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ గారికి, వార్డు కౌన్సిలర్ అయిన కోరి గంగమల్లి గారికి, దయాలశంకర్ గారికి, మరి వార్డులో ఉన్న పెద్దలందరికీ, నాయకులకి, కౌన్సిలర్లకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మీడియా మిత్రులకు కూడా మరి అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తున్న సంజయ్ అన్న గారికి రోజు 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 ధన్యవాదాలు తెలుపుతూనే ఉన్నాము. అట్లాగే తెలుపుతూనే ఉండాలి. ఎందుకనంటే మరి ఇంత అభివృద్ధి ఇప్పుడు మొన్ననే ఒక నెల కిందటే ఈ వార్డుకు సంబంధించిన భూమి పూజ కార్యక్రమాలు MGF సాధారణ నిధుల నుంచి పెట్టుకోవడం జరిగింది. కాబట్టి మరి మళ్ళీ కూడా TFDC 3rd phase, 2nd phase ఆల్మోస్ట్ కంప్లీటెడ్ వర్క్స్ అయిపోయినాయి. మొన్న MGF నుంచి వెళ్ళి పెట్టుకున్న వర్క్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి. మళ్ళీ అది కాకుండా ఇప్పుడు మళ్ళీ TFDC 3rd phase నుంచి వెళ్ళి కూడా మళ్ళీ 20 లక్షలు పెట్టుకోవడం జరిగింది. మరి దీని అందరికీ కారణం సంజయ్ గారు కాబట్టి ఎప్పుడు ప్రతి క్షణం ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూనే ఉండాలి. మరి దీనికి తోడు మా అధికారులు కూడా, కమిషనర్ గారు కూడా మాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నందుకు ఆయనకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే సత్యనారాయణ రెడ్డి గారు కూడా, మరి కాంట్రాక్టర్ గారు కూడా బాగా సపోర్ట్ చేసి తొందరగా అందరి కౌన్సిలర్లకు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు కానీ, ఆయన కనుసరిగ మేరకు కానీ, మరి అట్లాగే కౌన్సిలర్లకి మంచి పేరు రావాలని చెప్పి సత్యనారాయణ రెడ్డి గారు కూడా మరి పనులు తొందరగా చేస్తున్నందుకు ఆయన కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇట్లాగే ప్రతి ఒక్కరూ సమన్వయం చేసుకొని అందరూ కలిసి పనిచేస్తే ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అట్లాగే మరి సంజయ్ అన్న కేవలం 48 వార్డులు భూమి పూజ కార్యక్రమాలే కాకుండా దీనికి మించి ఈ జగిత్యాల నియోజకవర్గాన్ని ఎంతో డెవలప్ చేయాలని చెప్పేసి ఆలోచనతోటి ముందుకెళ్తున్నారు. ఖచ్చితంగా చెప్పాలి అంటే పార్టీలకు అతీతంగా వెళ్తున్నారు కాబట్టి పని చేయడానికి మరి అటు అరవింద్ గారితో కానీ, ఇటు ముఖ్యమంత్రి గారితో కానీ మరి కలిసి పనిచేస్తున్నారు. సెంట్రల్ మంత్రులతో కలుస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరితో కలిసి ఎంతగానో పనిచేస్తున్నారు. మన జగిత్యాలను డెవలప్ చేయాలనే ఆలోచన ఆయనకి ఎప్పుడొచ్చిందో తెలియదు. ఈయన 2014లో ఓడిపోయిన సంవత్సరమే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా జగిత్యాల నియోజకవర్గాన్ని ఎవరు బాధపడద్దు, ఎవరైనా కానీ వాళ్ళ వార్డు కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి మరి మాకు రావట్లేదు, మేము ఇది పరిస్థితి అని చెప్తే ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్లు అనేటివి వస్తాయి. ఎవరైనా కానీ ధైర్యంగా ఉండండి. ఖచ్చితంగా అందరికీ డబుల్ బెడ్రూమ్లు తొందరలోనే వస్తాయి. ఇంకో నెల 15 రోజుల వరకల్లా అందరూ వెళ్ళి అక్కడ ఉండొచ్చు. పనులు కూడా దానికి సంబంధించిన నిధులు కూడా 25 కోట్ల రూపాయలు మళ్ళీ తీసుకొచ్చి దానికి సంబంధించిన కార్యక్రమాలు, రోడ్లు కానీ, మోర్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఆ వాటర్ ఫెసిలిటీ ఎవరైనా వెళ్ళి ఉండాలంటే ఫస్ట్ నీళ్ళు అవసరం, మోర్లు అవసరం. కాబట్టి రోడ్లు లేకపోయినా ఉంటాం కానీ మోర్లు, నీళ్ళు కంపల్సరీ అవసరం. కాబట్టి మరి ఆ కార్యక్రమాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. అవి కూడా తొందరలోనే అవుతాయి. అందరు వెళ్ళి ఉండడానికి మీరు ఇంకొక మినీ ప్రపంచం మీకు అక్కడ నిర్మించబోతున్నారు. అది కూడా నిన్న మున్సిపల్లో కలపాలని చెప్పేసి దానికి కూడా చెప్పడం జరిగింది. అది కూడా తొందరగా కలిస్తే మిమ్మల్ని ఒక ఒంటరిగా చేయకుండా మీరు కూడా మాలో ఒకరని చెప్పేసి మిమ్మల్ని ఇక్కడ ఉంచడానికి ఆ మున్సిపల్లో కలపడానికి నిన్ననే సార్ చెప్పడం జరిగింది. దాన్ని కూడా మేము ప్రతిపాదించడం కూడా జరిగింది. అట్లాగే అక్కడికి పోయిన జనాభా కూడా మనలోనే కలిసి ఉంటారు. ఖచ్చితంగా అందరూ ఎవరు వెళ్ళినా అందరూ హ్యాపీగా ఉండడానికి, సంతోషంగా ఉండడానికి సంజయ్ అన్న చూస్తున్నారు. కాబట్టి సో ప్రతి ఒక్కరూ మరి సంజయన్కు సహకరించాలి. తొందరలోనే అందరు డబుల్ బెడ్రూమ్ల దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అట్లాగే ఇందిరమ్మ ఇళ్ళు కూడా ఇంకా వచ్చేటివి ఉన్నాయి. ఎవరు కూడా ఇల్లు రాలేదని చెప్పేసి బాధపడద్దు. ప్రతి ఒక్కరికి డెవలప్మెంట్ కోసమే సంజయ్ ఆలోచిస్తున్నారు. కాబట్టి అందరూ 100% ఇక సంతోషంగా ఉండాల్సిన రోజులు ముందున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి మరి అవకాశం ఇచ్చిన సంజయ్ అన్న కాబట్టి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చెప్పినట్టు జగిత్యాల పట్టణ అభివృద్ధి మరియు నియోజక అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఇవాళ మనం పోచమ్మవాడ ఈ ప్రాంతంలో చాలా కార్యక్రమాలు కూడా చేసాం. మన హనుమాన్వాడ ఏరియాలో రోడ్డు గజం లోతుకు గుంతలు పడి ఉండే పాత ధరంపూర్ రోడ్డు, దాంతోపాటుగా కల్లపల్లి రోడ్డే కావచ్చు. అదేవిధంగా ఇక్కడ మన మెయిన్ రోడ్డు కూడా అన్నపూర్ణ రోడ్డు, ఇవన్నీ కూడా చాలా ఖరాబ్ అయి ఉన్నాయి. అవన్నీ కూడా మనం వచ్చినంత బాగా చేసి లైట్లు మెరుగుపరిచి
ఈ ప్రతి వార్డుకు ₹1 కోటి తగ్గకుండా నిధులు మంజూరు చేసుకొస్తా ఉన్నాం. ఇవాళ ఒక్కరోజే 40 లక్షల పనులకు భూమి పూజ చేస్తూ ఉన్నాం. ఇటు రోడ్డు కావచ్చు, అదేవిధంగా ఈ పక్కన మోరీ స్లాబ్, అది 32వ వార్డు సోదరుడు గంగమ్మలు పాతింది. అట్లే మన కొత్తవాడ స్కూల్లో కూడా ఇప్పటికే అమ్మ ఆదర్శ పాఠశాలలో పనులు జరిగినాయి. మన ప్రాంత పేద పిల్లలు అలా చదువుతారు కాబట్టి నాకు ఒక సైన్స్ మ్యూజియం కూడా మొన్ననే మంజూరు చేయించిన 13 లక్షలతో చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ప్రాంతంలో చాలామంది రైతన్నలు ఉంటారు, చాలా ఇబ్బంది ఉండేది, కూరగాయలు అమ్మాలన్నా ఏదన్నా అని. మరి ఇలా రైతు బజార్ ఓపెన్ చేసుకున్నాం. దాంతో పాటుగా దగ్గరనే మహిళా డిగ్రీ కళాశాల ఉంటే చాలామంది అమ్మాయిలు చదువుతారు. ₹5 కోట్ల మంజూరు చేస్తే ఈ పొంగరంగా కనబడుతుంది. మొత్తం సిమెంట్ కంకర, ఇంకా 4 రోజులైతే సలాకలు అయితే బిల్డింగ్ అయిపోతుంది. ₹5 కోట్ల మంజూరు చేయించామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే ఈ రకంగా ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తూ దాంతో పాటుగా చెరువులు కూడా బాగుండాలని చెప్పి కల్లపల్లి చెరువు పునరుద్ధరణకి ఇదివరకు కూడా పనిచేసాం. మరి ఈ చెరువులన్నీ కూడా ఖరాబ్ అవుతున్నాయి. వాటిని మంచి చేయాలనే ఆలోచనతో స్వచ్ఛ భారత్ మిషన్లో ఒక్కొక్క చెరువు రిజ్యూమినేషన్ అంటారు, దాన్ని కట్ట మంచి చేసి కావచ్చు, మోరు నీళ్ళు పోకుండా డ్రైన్ కట్టడం కావచ్చు, పక్కకెళ్ళి పంపడానికి ₹2,80,00,000 ప్రతిపాదనలు కూడా తయారవుతున్నాయి. దాంట్లో ముందుగా మోతే చెరువు, కల్లపల్లి చెరువు తీసుకోవడం జరిగింది. చింతకుంట, ముప్పారం చెరువు కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. మరి ఈ రకంగా మనం మన పట్టణాన్ని బాగుంచుకోవాలనే ఆలోచన. దాంతో పాటుగా 38 కోట్లతోటి అమృత్ 2 భాగంలో నీళ్లు ట్యాంకులు మరి పైప్ లైన్లు వస్తాను. ఇప్పుడే వచ్చినప్పుడు తెలిసింది ఇంకా ప్రెషర్ లేక కొన్ని నీళ్ళు వస్తలేవు. నేను మా కిట్టని అడిగిండు, నా గంగమౌళి గారికి చెప్తా ఉన్నా, ఈ ప్రాంతానికి ఇంకొక నీళ్ళ ట్యాంక్ కూడా మంజూరు వచ్చింది. అంతకుముందు ఒక ట్యాంక్ మనం ఖాళీలో కట్టాం. దగ్గరనే అక్కడనే ఇంకొకటి ఒక 10 లక్షల లీటర్లది, 10 లక్షల లీటర్లది పెద్ద ట్యాంకు డబ్బులు వచ్చి టెండర్ అయింది, కాంట్రాక్టర్ కూడా రెడీ ఉన్నాడు. కొద్దిగా స్థలం లేక ఈడ కట్టాలనే ఆలోచనతోటి ఆగినాం. ఇదివరకు మిషన్ బయట శంకులపల్లకు పక్కనే కట్టినాం మనం కాలేజీలో. ఆన్నే కడితే తప్పకుండా ఈ ప్రాంతం కూడా నీళ్ళు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరి ఒకవైపు నీళ్ళు కావచ్చు, మురుగునీటి కాలువలు మంచి చేస్తూ కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, కరెంటు స్తంభాలు కావచ్చు, మార్కెట్లు, మన హాస్పిటల్, ఇవన్నీ కూడా బాగు చేసుకుంటా ఉన్నాం. తప్పకుండా ఇంకా ముందు కూడా మీరందరూ ఏదైతే నన్ను గెలిపించారో పూర్తి విశ్వాసంతో మరి నన్ను గెలిపించినందుకు ఇంతకుముందు చెప్పినట్టు రాష్ట్రంలో ఎక్కడ లేదని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టు. ఇవాళ మన 32, 33 2 వార్డులలో కలిపి కట్టినని కొరట్ల మెట్టిపల్లి కాడ కట్టాలి. కొరట్ల మెట్టిపల్లి మొత్తం కడితే కూడా మన పోచమవాడ కట్టు కట్టిన, పాత పోచమవాడ కట్టు కట్టండి ఇల్లు కట్టలే 2 ఊళ్ళు కలిపితే కూడా. మన అన్ని ఇల్లు మనం ఈ జైత్యాలకు కట్టినాం. మన పేద ప్రజలు మన వాళ్ళే పోతారు. ఇంకా కొందరు రాలేదని అడుగుతున్నారు, ఇల్లు ఖాళీ ఉన్నాయి. కొంచెం ఎంక్వైరీలో అంతకుముందు ఇందిరా ఇల్లు వచ్చినాయని చెప్పి రకరకాల ఏదైనా కారణమో, ఎంక్వైరీకి వచ్చినాడు లేకపోవడమో అట్లాంటివి ఏమైనా ఉండొచ్చు తప్ప పేదవాళ్ళు ఇంట్లో లేని వాళ్ళకు ఇప్పటికి కూడా ఇంకా అవకాశం ఉన్నది. అది ఏదైనా ఉంటే చైర్మన్ గారు, కమిషనర్ గారు, కౌన్సిలర్ గారు కూడా కలవండి. నేను కూడా ప్రయత్నం చేస్తాను. నన్ను కలవద్దని కాదు, నన్ను కూడా కలవచ్చు, కానీ అన్నీ నేనే చేయలేను. కాబట్టి అందరం కలిసి చేస్తే మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. మరి ఈరోజు ఇక్కడ వచ్చిన సందర్భంగా మమ్మల్ని అభిమానించి స్వాగతించిన అన్ని వర్గాల ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అతి త్వరలోనే మరి పోచమ్మ గుడికి మంచిగా అయిపోయింది, హనుమల్ల గుడికి నిధులు ఇచ్చినాం, బిరే గుడికి, ఎల్లమ్మ గుడికి ఇచ్చినాం. మళ్ళీ అక్కడ ధ్యాన మందిరంకి కూడా మొన్న ₹9 లక్షల మంజూరని పని జల్లి మొదలుపెట్టాలని మా గట్రైన మొదలుపెట్టినందుకు ధన్యవాదాలు. అక్కడ కూడా అట్లనే ఇదే ప్రాంతంలో నల్లపోచమ్మ గుడి ఉంటుంది, అది కూడా మనం మంచిగా అభివృద్ధి చేసుకున్నాం. ఈ రకంగా మనం అంతే అన్ని రకాలుగా కృషి చేస్తాను. ఇంక ముందు కూడా ఏదైతే విశ్వాసంతో గెలిపించారో అందుకోసమే రాజకీయాలకు అతీతంగా పార్లమెంటు సభ్యులు భారతీయ జనతా పార్టీకి చెందినవారైనా కానీ, నేను బీఆర్ఎస్కి వెళ్ళి గెలిచినా కానీ మరి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి అభివృద్ధి కావాలంటే కలిసి పనిచేయాలనే ఆలోచనతోటి వారితో కూడా కలిసి ఈరోజు పనిచేస్తూ మన జగిత్యాల పట్టణానికి ఇంకా కూడా నిధులు పెద్ద మొత్తంలో తీసుకొస్తాం. 100 కోట్లకు ప్రతిపాదనలు పంపమని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు చెప్పినందుకు మీ అందరి పక్షాన, నా పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ చేస్తున్న సందర్భాల్లో ఎట్లయితే గెలిపించారో అట్లనే నా వెన్నంటి ఉండి 4 సంవత్సరాలు నడిపిస్తే ఖచ్చితంగా పట్టణాభివృద్ధి ధ్యేయంగా మీరందరూ నా కుటుంబ సభ్యులు అనుకొని
ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి కూడా మరొకసారి నేను అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అనండి.